వచ్చే కాఫీ ఇప్పుడు తాగబోతున్నాం. చర్చి నుంచి వచ్చి వేడివేడిగా పొగలు వచ్చే కాఫీని సేవిస్తాం. చూడండి, నాది వేలు ఇట్లా పడిపోయింది. పచ్చిమిరకాయ, టమాటా, ఉల్లిపాయ, చలో ప్రస్తుతం బయటకు వెళ్తున్నామండి ఒక చిన్న పని మీద. ఏంటి అనేది మీరు చూడబోతున్నారు. బిర్యానీ బాక్స్ బిర్యానీ. అదే కదా, 4 తెచ్చామురా, నువ్వు తినొచ్చు కదా, రైస్ ఏంటి. హాయ్, హలో అండి, మరి కొత్త లాగ్తో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే సండే లాగ్. సండే కాబట్టి మేము రెడీ అయిపోయాము ఉదయాన్నే చర్చికి వెళ్ళటానికి. మరి ఈరోజు లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మరి చివరి వరకు చూడండి. ఇంకెందుకంటే ఆలస్యము, లాగ్లోకి వెళ్ళిపోదాము. మాతో పాటు మీరు కూడా వస్తూ ఉండండి. Her eyes are swollen as she tries to hold her tears back. Her hands are shaking and her palms are sweating as she says, I don't wanna listen to a word you say. Tell me what I can become, and I've been looking forward to this day. చర్చి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు చర్చిలోకి వెళ్ళిపోదాం పదండి. అమూల్యమైన రక్తము చేత అంటే వెలకట్టలేని, మూల్యము చెల్లించలేని రక్తము చేత అనగా నిర్దోషమైనది, నిష్కలంకమునకు, అందులో కలంకం గాని ఏ పాపం కూడా దానిలో లేనిది, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. ఆయన జగత్ పునాది విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు యొక్క పునాది వేయబడక మునుపే నియమింపబడెను అనడం. నియమింపబడెను, జగత్తుకు పునాది వేయబడక, అసలు ఈ విశ్వానికి పునాది వేయబడక మునుపే ఏం చేయబడ్డాడు? ఆయన నియమించబడ్డాడు. అమూల్యమైన రక్తాన్ని చిందించడానికి, నిర్దోషమైన రక్తాన్ని ఒలికించడానికి, పాపులను పరిశుద్ధులుగా చేయడానికి, జగత్తు అనే దానికి ఇంకా రూపం రాకముందే విశ్వాసం మీ నిమిత్తం కడవరి కాలంలో ఎందుకు ప్రత్యక్షపరచబడెను. ఆయన ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? కడవరి కాలంలో ప్రత్యక్షం అయ్యాడు. రైట్, ఇప్పుడు ఒకసారి 13 రండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. సరే, ఇక్కడికి వచ్చే ముందు 5వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఇక్కడికి వద్దాం మళ్ళీ. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధించబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపించబడిన దేవుని 7 ఆత్మలు. ఆగండి,
యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దూత బిగ్గరగా ప్రచురింపగా అయితే పరలోకమందు గాని భూమి మీద గాని క్రింద గాని విప్పుటకు చూచుటకు ఎవనికి శక్తి లేదు. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా యోహాను బహుగా ఏడ్చుచుండగా పెద్దలలో ఒకడు అన్నాడంట, ఏడవద్దు, ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై గ్రంథాన్ని విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాడు. మరియు సింహాసనానికి అంటే దేవుడు కూర్చున్నటువంటి సింహాసనానికి ఆ 4 జీవులు అంటే కెరూబులు షెరూబులు ఉన్నట్టు ఆ 4 జీవులకు పెద్దలకంటే 12 సింహాసనాల మీద 24 సింహాసనాల మీద కూర్చున్న పెద్దలకు మధ్య వధింపబడి ఉన్న గొర్రె పిల్ల నిలిచియుండుట చూచితి. అయిపోయింది. ప్రస్తుతం బ్యాగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి ఫిష్ స్టాల్. ఇక్కడ చాలా ఫ్రెష్గా ఫిష్లు అమ్ముతారు. మేము ఇప్పుడు కూడా ఇక్కడ తీసుకొచ్చుకుంటూ ఉంటాం ఫిష్లు. ఐస్లో పెట్టినవి అంతా అమ్మరు, చాలా బాగా ఫ్రెష్ అమ్ముతారు అన్నమాట. జనాలు కూడా చాలా రష్గా కనిపిస్తూ ఉన్నారు కదా మీకు. ఇక్కడ పక్కనే క్లీన్ చేసి కూడా ఇస్తారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం. మా లాగ్స్ చూసే వాళ్ళకి అందరికీ తెలుసు, మేము ఎవ్రీ సండే చర్చి నుంచి ఇక్కడికి వచ్చి టిఫిన్ తినేసి మా ఇంటికి అయితే వెళ్తూ ఉంటాం అన్నమాట. ప్రస్తుతము మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం. పొగలు వచ్చే కాఫీ ఇప్పుడు తాగబోతున్నాం. చర్చి నుంచి వచ్చి వేడివేడిగా పొగలు వచ్చే కాఫీని సేవిస్తాం. చూడండి, నా వేలు ఇట్లా పడిపోయింది. కాలితే కలర్ బాగున్నాయి కప్పులు కదా. వద్ద బిస్కెట్ నువ్వు తింటావా? మాకు అలవాట్లేదు కాఫీలో బిస్కెట్ తింటా. నో థ్యాంక్స్. ఈరోజు వెరీ సింపుల్ టిఫిను. వేరుశనగ పప్పులు విత్ చింతకాయ తొక్కు పచ్చడి అండ్ గోధుమ రవ్వ ఉప్మా. ఎస్, ఏది సౌండ్ వచ్చింది భయంకరంగా. చూడండి, పగిలిపోయింది మిరపకాయలతో. అందుకే జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా. టీ ఆరిపోతున్నాము. అదే కదా, అలవాటు అయిపోతుంది, ఇంక రాబుద్ది కాదు. మెయిన్ అది. ఒకవేళ ఆడ ఏదైనా ఉద్యోగం చేస్తుంటాం కదా. అదే అదే ఇక్కడ వెతుక్కుంటే ఇంకా బాగుంటుంది కదా. అంతే కదా. మేము ఇప్పుడు ప్రస్తుతం అయితే వేడివేడిగా ఉప్మా అండ్ మరి చింత తొక్కు వేసినటువంటి పచ్చడిని వేసుకొని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసాము. అప్పుడప్పుడు సింపుల్ అయిన హెల్తీ గోధుమ రవ్వ ఉప్మా కాబట్టి చాలా బాగుంది. అండ్ అందులో వేడిగా ఏ తిన్నా కూడా ఆటోమేటిక్ బాగుంటుందండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇట్లాగా వేడిగా తింటే ఎండాకాలమైనా చలికాలమైనా సరే. ఓకే, టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయింది ప్రస్తుతానికి. నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఎస్, మేము టిఫిన్ అయితే ముగించుకొని మరి నేను ప్రసన్న గారు బయటికి వెళ్తున్నాం అనమాట.
చలో ప్రస్తుతం బయటకు వెళ్తున్నామండి ఒక చిన్న పని మీద. ఏంటి అనేది మీరు చూడబోతున్నారు ఒక 5 నిమిషాల్లో. ఇక్కడ సిగ్నల్ కూడా రెడ్ లైట్ పడింది. ఆటోమేటిక్గా మేము ఇక్కడ ఆగి వెయిట్ చేస్తున్నామండి. కానీ ఎండ అయితే చాలా చాలా తీవ్రంగా ఉన్నది. మధ్యాహ్నం 11:30 అనుకుంటాను టైము. ఈవినింగ్ వెళ్తే బాగుంది అనిపించింది ఎండ తీవ్రతను బట్టి. ఈ ఇయర్ బెంగళూరులో చాలా చాలా ఎండలు ఉన్నాయి. ఇది మార్చి నెల స్టార్టింగే ప్రస్తుతం. ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం అయితే వచ్చేసాము అపార్ట్మెంట్ దగ్గరికి. ఇక్కడ ఆల్రెడీ అపార్ట్మెంట్ వీడియో మన ఛానల్లో వచ్చేసింది, మీరు చూసుంటారు అనుకుంటాను. ప్రస్తుతం అయితే మేము దిగి బైక్ పార్క్ చేసేసి ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ASN గార్డెనియా అపార్ట్మెంట్స్ కొరమాము. ఇక్కడ చూడండి లోపలికి ఎంటర్ అవగానే నాకు చాలా 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 ఇష్టమైంది. ఇది చూసేసరికి రైల్వే ట్రాక్ దగ్గరగా ఉంది, చాలా బాగుంది. అపార్ట్మెంట్ చూసి తిరిగి వెళ్తూ ఇంకా పిల్లలకి అందరికీ కలిసి మరి బిర్యానీ తీసుకొని వెళ్ళాము. ప్రస్తుతం హోటల్లో బిర్యానీ, చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కబాబ్స్ 2 కూడా ప్యాక్ చేసుకున్నాం. చాలా చాలా వేడిగా ఇచ్చాడు. బిర్యానీ బాక్స్ బిర్యానీ. అదే కదా 4 అవి తెచ్చామురా, నువ్వు తినొచ్చు కదా. రైస్ అండి, అందుకనే బిర్యానీ తక్కువ అనుకున్నాము. మళ్ళా మీరు తింటారు కానీ. ఇది కుష్క. ఇంకో అమ్మ చూడు తల్లు. అదే కదా చేసిన చట్నీ ఆ చట్నీ ఉందాక. టమాటాది ఉన్నా కూడా తినా. టమాటా అచారు పిక్కలు బాగుంటుంది. ముందే మనము దాంతో తినలేములే, దానికే చేస్తున్నారంట. సరేలే వద్దన్న, అది కూడా ఏమో బాగుండదు. బాగుంది, మసాలాలు ఎక్కువ లేకుండా. కబాబ్స్ వేసుకోండి. ఏదో ఒకటి అవుతుందా చేసేది వేరే చోట. ఇప్పుడు చెఫ్ లేడని వేరే చోట చేస్తుంది. చెఫ్ లేడంట.